రాగలుగుతారు. అట్లాగే ఎస్సీ ఎస్టీలు కూడా రాగలగాలి అంటే ఎస్సీ ఎస్టీల మీద వీళ్ళకి ఎక్కువ నమ్మకం లేదు. ఇక వీళ్ళ వల్ల కాదని డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ కన్వర్టెడ్ ఉన్నారు, వాళ్ళకి వైసీపీ వైపుకే ఉన్నారు. కాబట్టి బీసీ సామాజిక వర్గం అటు వెళ్ళిపోతున్నప్పుడు 100కి 50-60% అటు వెళ్ళిపోయింది అనేటువంటిది ఒక భయం వచ్చేది. అందుకోసం ఇక దా అంటే దా, డి అంటే డి అనేటువంటి సిచ్యుయేషన్ తమ దగ్గర లేదనుకున్నాకనే తమ తరపున కొట్లాడటానికి జనసేన వాళ్ళని పట్టుకొచ్చారు. జనసేనకు పట్టుకొస్తే వాళ్ళు ఎంతవరకు చూస్తారు, వాళ్ళకి సముచిత స్థానం ఇస్తేనే చూస్తారు. రెండవది పోల్ మేనేజ్మెంట్ యాక్టివిటీలోకి వచ్చేటప్పటికి తమ వల్ల కాదన్నటువంటి భయం ఉంది, ఇద్దరు వల్ల కూడా కాదని చెప్పారు. అది ఇంకొకటి ఏంటంటే జాతీయ స్థాయి అంశాల్లో చూసుకున్నప్పుడు పబ్లిక్ మైండ్ సెట్ ఎట్లుంది, విడిపోయినటువంటి రాష్ట్రానికి ఒక బలమైనటువంటి తోడు కావాలి. ఈ బలమైనటువంటి తోడు అన్నటువంటిది జాతీయ ప్రభుత్వంలో వచ్చే వాళ్ళ తోడు అవసరం. అది వీళ్ళకి లేకపోతే గనక ఇంత కష్టపడ్డా కూడా రేపు పొద్దున వెయ్యరు. ఎందుకు వీళ్ళే రోజు జగన్ మోడీ దత్తపుత్రుడు అంటూ మాట్లాడుకొచ్చారు. కాబట్టి రాష్ట్రం బాగుపడాలనుకున్న వాళ్ళు రాష్ట్రానికి మళ్ళీ నిధులు కావాలా నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా. ఇప్పుడు ఇంత సఫిషియెంట్గా జరిగినాయి, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత అప్పులు వచ్చినాయి అంటే